4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఉద్దండు చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది అని ఒక విధంగా విలపించాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెడితే అంత బాధేసిందే? చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో దొరికిపోతే 52 రోజులు పెడితే బాధేసిందే? 4 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఉద్దండు అన్నావే. నేను ఒక మాట అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు, చెప్పండి. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారిని నడి బజారులో నరికినప్పుడు నీకు బాధ కలగలేదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, నీతికి నిజాయితీకి పేరు పొందినటువంటి వ్యక్తి, ఎవరికి అమ్ముడుపోయినటువంటి వ్యక్తి, కాపు ఉద్యమం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభాన్ని కొట్టినప్పుడు, ముద్రగడ పద్మనాభం గారి భార్య పిల్లల్ని వేధించినప్పుడు కలగని బాధ చంద్రబాబు నాయుడు దొంగ దొరికితే 52 రోజులు జైల్లో పెడితే బాధ కలిగిందా? ఏం వ్యక్తిత్వమయ్యా నీది? దేనికి ఆశపడుతున్నావయ్యా నువ్వు? వాస్తవాలు మాట్లాడలేవా అని నేను అడుగుతా ఉన్నా. మీరు పదే పదే వంగవీటి మోహన్ రంగా గారి హత్య గురించి మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ చేసింది పవన్ కళ్యాణ్ నీకు తెలీదా? ఎందుకు అలా రెచ్చిపోతావు? మాకు తెలుసు ఎవరు చంపేశారో ఎవరు చేశారో. నీకు తెలిసి నువ్వేం చేశావు? మరి నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. మీ నాయకుడైనటువంటి మీ బాబాయిని, మీ నాయకుడు బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో నువ్వు చెప్పగలవా? అది గుండెపోటా గొడ్డలిపోటా చెప్పు. రంగా గారిని ఎవరు చంపారో మేము చెప్తాం. ఊరికినే సొల్లు మాటలు చెప్పి సజ్జల దగ్గర, సుబ్బారెడ్డి గారి దగ్గర, పెద్దిరెడ్డి గారి దగ్గర, మీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర హీరోయిజం చూపించాలని చెప్పబాక, కాపు కులాన్ని తాకట్టు పెట్టబాక. ఇప్పటికే పెట్టావు, మళ్ళీ అంటున్నావు ముద్రగడ్డ గారిని పోలీసులతో కొట్టించారని. ముద్రగడ్డ గారిని పోలీసులతో కొట్టించారా? మీరు కాపులు కడుపుల మీద కొట్టారు. మీరు బీసీలో చేరుస్తానంటే మాకు కుదరదని ముద్రగడ్డ గారి ఇంటికి వెళ్ళే చెప్పారు మీరు. మీ అంత నీచులు ఈ రాష్ట్రంలో ఎవరు ఉండరు. రేపు జరగబోయే ఎన్నికల్లో కాపు కులాలందరూ కూడా, కులస్తులందరూ కూడా మీకు తగిన గుణపాఠం చెప్తారు. కాసుకో సంబరాల రాంబాబు. నాకు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అంటున్నావు, నన్ను దత్తపుత్రుడు అంటున్నావు. చెప్పని అడుగుతున్నా. ఎస్, నీకు మొదటి పెళ్లి కాలేదా? 2 పెళ్లి కాలేదా? 3 పెళ్లి కాలేదా? 4 పెళ్లి కాలేదు. 4 పెళ్ళని నువ్వా అంటున్నావు. 4 పెళ్ళం ఎవరో కాదు, నేనే. నాదెళ్ళ మనోహర్ 4 పెళ్ళం. మేము మా చేత ఎందుకు చెప్పించుకుంటా? ఏమి నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి పెళ్ళామా? నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నా. రాంబాబు గారు 4 పెళ్ళిళ్ళు అంటున్నావు. 4వ పెళ్ళమేమో జగన్మోహన్ రెడ్డి అని మా నాయకుడు చెప్తే నీకు ఉలికిపాటు వచ్చేసింది. లీగల్గానే చేసుకున్నారుగా. 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, విడాకులు ఇచ్చారు, 3వ పెళ్ళాన్ని చేసుకున్నారని మీరే అంటున్నారు. భార్య అని కూడా అనరు. మరి నువ్వు మాట్లాడేయి, నువ్వు ఫోన్లో మాట్లాడే సరసాల రాంబాబు అనాలా? నిన్ను అరగంట రాంబాబు అనాలా? ఇలా ఎంతమందితో మాట్లాడతావు రోజు? అది చట్టబద్ధమా? మీరు మాట్లాడితే చట్టబద్ధం. మేము చట్టబద్ధంగా పెళ్ళిళ్ళు చేసుకుంటే అది మీకు విరుద్ధం. అయ్యా సంబరాల రాంబాబు గారు, పవన్ కళ్యాణ్ గారికి 4 పెళ్ళిళ్ళు అని అన్నావు. 4వ పెళ్ళం నాదెండ్ల మనోహర్ గారు అన్నావు. ఓకే, మీ అందరికి కూడా మొగుడు ఆయనే. మనోహర్గా అన్నారు కదా, మీ జగన్మోహన్ రెడ్డికి మీకు మీ అందరికీ మొగుడు ఆయనే. ఆయన బయటకు వస్తే మీరు భయపడిపోతున్నారు, సభ పెడితే భయపడిపోతున్నారు.
ఇంట్లోంచి బయలుదేరితే భయపడిపోతున్నారు. రేపు 24 ఎన్నికల్లో మీరు తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అయిపోతారు. ఇది జరిగేది తథ్యం. మీకు రేపు జరగబోయే ఎన్నికల్లో మీ పార్టీకి డిపాజిట్లు గల్లంత అవుతాయి. చూసుకో సంబరాలు రాంబాబు.